పన్ను ఊడిపోయిందిరా. ఏముంది, నాకు కూడా ఊడిపోయింది. ఒక 1 వీక్ లో మళ్ళీ వచ్చింది, నీకు వస్తుంది. చిన్నపిల్లలకి పన్ను ఇరిగిపోతే మళ్ళీ పెరుగుతాయి, కానీ పెద్దవాళ్ళకి ఎందుకు పెరగవు? ఇదే డౌట్ మీకు కూడా ఉందా? అయితే చెప్తా వినండి. షార్క్స్ అండ్ క్రొకడైల్స్ ఇంకొన్ని ఎనిమల్స్లో టీత్ అన్నవి మళ్ళీ గ్రో అవుతాయి. అలాగే హ్యూమన్స్కి కూడా ఇలా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మన బాడీలో ఒక ప్రోటీన్ అన్నది దాన్ని గ్రో అవ్వకుండా ఆపేస్తుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జపనీస్ సైంటిస్ట్ ఒక టెక్నిక్ని కనుక్కున్నారు. ఒకవేళ మీరు ఆ టెక్నాలజీని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన గ్యాలక్సీ డెంటల్ కేర్ ఛానల్లో టీత్ రిలేటెడ్ ఇష్యూస్ని చాలా సింపుల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కావాలంటే మీరు చెక్ చేయండి. At Galaxy Dental Care, we create beautiful smiles. మీకు తెలుసా, షార్క్స్ వాళ్ళ లైఫ్ టైంలో 30,000 టీత్ అన్నవి రీప్లేస్ చేసుకోగలుగుతాయి. అంటే ఒకటి పోగానే దాని తర్వాత వెనకాల వస్తూనే ఉంటాయి. అవునా? అదే మన హ్యూమన్స్కి మాత్రం ఓన్లీ 2 సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. ఒకటి మిల్క్ టీత్ యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ టీత్. అయితే ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి జాపనీస్ సైంటిస్ట్ కనుక్కున్నది ఏంటంటే, మన టీత్ని రీజనరేట్ చేసే కాంపోనెంట్ అన్నది మన బాడీలో ఇంకా యాక్టివ్గానే ఉంది. చెప్పండి సార్, జల్దీ చెప్పండి సార్, ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. సో మన సైంటిస్ట్ డిస్కవర్ చేసింది ఏంటంటే, మన బాడీలో థర్డ్ సెట్ ఆఫ్ టీత్ని రీజనరేట్ చేసే కాంపోనెంట్ USG1 అన్న ఒక ప్రోటీన్ దాన్ని బ్లాక్ చేస్తుంది. సో జపనీస్ సైంటిస్ట్ ఏం చేశారు అంటే, SRIN థెరపీ వల్ల ఆ USG1 ని ఆపేసి మన టీత్ ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అని అంటే, మన టీత్ రీజనరేట్ చేసే మెకానిజం ని మళ్ళీ ఆన్ చేస్తున్నారు. అర్జెంటుగా జపాన్కి వెళ్ళి ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేయించుకొని వస్తా సార్. ఆగబోయి, నేను చెప్పేది మొత్తం విను. దూసుకెళ్లే బాణాన్ని రేసుకెళ్లే గుర్రాన్ని ఎవరు ఆపలేరు సార్. పోతున్నా సార్. మీరు ఆయనలాగే తొందరపడకండి. ఈ ట్రయల్స్ అనేవి ఇంకా ర్యాట్స్ అండ్ ఎనిమల్స్ పైనే ఉన్నాయి. ఇంకా హ్యూమన్ ట్రయల్స్ అనేవి బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఇంకా జనరల్ పబ్లిక్ ఇది ఇంకా అవైలబుల్ అవ్వలేదు. ఏంటి బాబు, జపాన్ వెళ్తానన్నావు? అంటే అది ఇంకా హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అవ్వలేదంట కదా సార్. అందుకే సగం సగం విని ఏది తొందరపడొద్దు, పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నా పోయిన పనికి సొల్యూషన్ ఏంటి సార్? సో నువ్వు యంగ్గా ఉన్నావు కాబట్టి ఇంప్లాంట్ అన్నది నీకు బెస్ట్ ఆప్షన్. సో ఇంప్లాంట్ అండ్ బ్రిడ్జ్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి.